సమాజంలో వివిధ వర్గాల చిత్కారాలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురి అయిన ట్రాన్స్జెండర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచేందుకు సన్నద్ధమైంది. ట్రాన్స్జెండర్లకు రేవంత్ సర్కార్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా అవకాశం కల్పించడం పట్ల వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ట్రాన్స్జెండర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా ట్రాఫిక్ నియంత్రణ కోసం అసిస్టెంట్లుగా నియమించడంతో పాటు శిక్షణ ఇచ్చింది. సమాజంలో తాముగా తలెత్తుకొని జీవించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయి రెండో ఏడాది ప్రారంభమవుతున్న సమయంలో మొత్తం మీద ఏడాది పరిపాలనలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్గా తీసుకోవటం. రాష్ట్రంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లకు ఒక ప్రాధాన్యత ఇవ్వటం అనేది హర్షణీయం. ఎందుకంటే సమాజంలో చీత్కారాలతోటి వాళ్ళని ఎవరు సరైన దిశ నిర్దేశాన్ని ఇవ్వకపోవడంతో వాళ్ళు ఓవరాల్గా బెగ్గింగ్ వ్యవస్థలోకి కూరుకుపోతున్నారు. ఏదైనా శుభకార్యాలు కావచ్చు, లేదా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలలో ప్రతినిత్యం ట్రాన్స్జెండర్లు మనకు రోజు వారీగా బెగ్గింగ్ చేస్తూ తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి నుంచి తమకు తాము తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షించదగ్గ పరిణామం చెప్పవచ్చు. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో మిగిలిన వ్యక్తులతో పాటు వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్గా నియమిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం మేరకు తొలిసారిగా హైదరాబాద్లో 39 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్గా తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అయితే వాళ్ళకు ట్రాఫిక్ విధుల పట్ల అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ సమయంలో ప్రజలతో ఎలా వ్యవహరించాలి, ట్రాఫిక్ సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేయాలనే విషయంలో ఒక 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి తిరిగి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసారి రాష్ట్రంలో హైదరాబాద్లో ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఈ రోజు నుంచి విధుల్లో చేరబోతున్నారు. ఒక రకంగా ట్రాన్స్జెండర్లు కూడా ఊహించుండకపోవచ్చు. ట్రాన్స్జెండర్ అంటే దాదాపు ఒక 60-70 సంవత్సరాల నుంచి ఉన్న వృద్ధులు కావచ్చు, లేదా మధ్య వయస్సులు కావచ్చు, లేదా కొత్తగా ఉన్న ట్రాన్స్జెండర్ వీళ్ళెవ్వరు కూడా ఊహకందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియామక పత్రాలు అందజేసి విధుల్లోకి తీసుకురావంటే నిజంగా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత, వాళ్ళ కుటుంబానికి ఆశ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో ఎవరికి అక్కరకు రాని అవసరం లేని ఎవరైనా ఉన్నారంటే ట్రాన్స్జెండర్ అనేది మన సమాజంలో, మన చుట్టూ ఉన్న సమాజంలో చీత్కారాలు, ఇతరత్ర వ్యవహారాలను కూడా నిత్యం చూస్తుంటాం. అటువంటి ట్రాన్స్జెండర్లకు ఒక సముచిత స్థానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం సంతోషదగ్గ పరిణామం. అదేవిధంగా హైదరాబాద్లో తొలిసారిగా 39 మంది ట్రాన్స్జెండర్కు ట్రాఫిక్ అసిస్టెంట్గా నియామక పత్రాలు ఇచ్చి విధులోకి తీసుకున్న సందర్భంలో ఆ 39 మంది ట్రాన్స్జెండర్ల పనితీరు, భవిష్యత్తులో ట్రాన్స్జెండర్లకు మరింత అవకాశాలు పెంపొందించేందుకు వాళ్ళే కొలమానంగా మారే అవకాశం నేపథ్యంలో ట్రాన్స్జెండర్ సైతం ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేయకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలతో మమేకమవుతూ తమకు ఇచ్చిన విధులను సమర్థవంతంగా నిర్వహించగలిగితే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో కూడా ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్జెండర్లు సైతం ఉపాధి దొరికిన ఏదైతే ట్రాఫిక్ అసిస్టెంట్గా నియమించబడ్డ 39 మంది ట్రాన్స్జెండర్లు మిగిలిన ట్రాన్స్జెండర్లకు ఆదర్శంగా నిలవాలంటే విధుల పట్ల సమర్థవంతత, నిజాయితీ, నిక్కచ్చిగా, లేదా పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు పనిచేయగలిగితే మిగిలిన జిల్లాలలో కూడా ట్రాన్స్జెండర్లకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాన్స్జెండర్లు ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. దాంతోపాటుగా ట్రాన్స్జెండర్లని ఒక ట్రాఫిక్ అసిస్టెంట్లే కాక ప్రభుత్వ శాఖలలో వివిధ శాఖలు జిల్లాలలో కానీ
సచివాలయం దగ్గరలో కానీ ఎక్కడైనా ట్రాన్స్జెండర్ ఎవరైతున్నారో వాళ్లకు అక్కడ సెక్యూరిటీ గార్డులుగా కూడా నియామకం చేయాలని ట్రాన్స్జెండర్ నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ట్రాఫిక్ వ్యవస్థలో అవకాశం కల్పించే దాంతోపాటుగా సెక్యూరిటీ వింగ్లో కూడా తమకు అవకాశం కల్పిస్తే సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తాం. కాబట్టి జిల్లాలలో ఉన్న ప్రభుత్వ శాఖలలో వేరే సెక్యూరిటీ గార్డులను కాకుండా తమకు ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని కూడా ట్రాన్స్జెండర్ కోరుతున్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగిలిన 4 ఏళ్ల తన పదవీ కాలంలో ట్రాన్స్జెండర్కు మంచి సముచిత స్థానం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.